ఈరోజు పొట్టి శ్రీరామ్ గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాల్లో ఉన్న మన రాములవారి గుడి సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పృథ్వీ తర్వాత మధ్య రామకోటేశ్వర గారు కొంతమంది మిత్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా పొట్టి శ్రీరాములు గారి యొక్క వంశీకులైనటువంటి 21 మంది తెనాల్లో మన ఆర్యవైశ్య సోదరులు ఉన్నారు. వారందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంతేకాకుండా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, తర్వాత టీజీ భరత్ గారు వారి యొక్క సహకారంతో అమరావతిలో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని వాళ్ళ 11 గంటలకి ఆవిష్కరించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరామ్ గారిని గుర్తించడం, వారి త్యాగానికి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి ఇంకా వారికి శృతివనం, ఇంకా మినీ థియేటరు, ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇట్లానే పొట్టి శ్రీరామ్ గారికి కూడా త్యాగాన్ని గుర్తించినందుకు అందరికీ ధన్యవాదములు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా తెనాలి బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కోట పున్నారావు, కొప్పురావు కిషోరు, మధ్య రామకోటేశ్వరరావు, పృథ్వీ ఈ నలుగురికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో మీరు ఇలాగే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పని, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చేయూతనిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు 125వ జయంతి సందర్భంగా అమరావతి దగ్గర స్మారక కాంస్య విగ్రహానికి కట్టుకోవడానికి అవకాశం కల్పించి స్థలాన్ని కూడా కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున, అలాగే మా ఆర్యవైశ్య జాతి తరపున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించి తెనాల్లోనే 4-5 చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాలని చెప్పని కుల మతాలకు అతీతంగా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.